కొన్నిసార్లు మనం అవిశ్వాసంతో ఉంటాం. కానీ ఏలియా ఒక విశ్వాసము కలిగినటువంటి బిడ్డగా ఉన్నాడు, విశ్వాసం కలిగినటువంటి ప్రవక్తగా ఉన్నాడు, విశ్వాసం కలిగినటువంటి దేవుని సేవకునిగా ఉన్నాడు. ఈరోజు మనం కూడా ఏమంటారంటే దేవుని విశ్వాసాన్ని కలిగినటువంటి వారంగా ఉన్నారు. మనం ప్రార్థన చేస్తున్నప్పుడు నా దేవుడు నా ప్రార్థన వింటాడు, ఆయన నేను అడిగినవన్నీ కూడా నాకు ఇస్తాడు అనేటువంటి విశ్వాసాన్ని మనం కలిగిన కొంచెం నేను దేవుడు ఏం చేశానండి ఆశీర్వదించాడు. ఆ కొద్ది దాన్నే దేవుడు ఆశ్రయించాడు. ఈరోజు నీ దగ్గర ఉన్నటువంటి ఆ కొంచెం డబ్బునే దేవుడు దీవించబోతున్నాడు. నీ చిన్న ఉద్యోగాన్ని దేవుడు దీవించబోతున్నాడు. నీ చిన్న బిజినెస్ ను దేవుడు ఆశ్రయించబోతున్నాడు. ఈరోజు నీ చిన్న పనిని దేవుడు ఆశ్రయించబోతున్నారు. ఈరోజు నీ చిన్న పిల్లల్ని దేవుడు ఆశ్రయించబోతున్నారు. ఈరోజు నీ భర్తను, నీ భార్యను, నీ పిల్లల్ని, నీ కుటుంబాన్ని, సంఘాన్ని దేవుడు ఆశ్రయించబోతున్నారు. ఆ కొంచెం పిండి కొంచెం నూనె ఏమైపోయిందండి దేవుడు దీవించాడు. కరువు అంతట్లో కూడా వారు తినగా మిగిలిపోయేలాగా దేవుడు దీవించారు. అద్భుతంగా దేవుడు దీవించారు. అందుకే మనం గమనిస్తుంటున్నాం ఏంటంటే ఈరోజు దేవుడు నీ పట్ల అద్భుతం చేస్తాడు. నీ పట్ల దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. నీ కుటుంబంలో, నీ భర్త పట్ల, నీ భార్య పట్ల, నీ పిల్లల పట్ల, దేవుడు నీ తల్లిదండ్రుల పట్ల ఆయన గొప్ప కార్యాలు చేస్తాడు.